అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటాయి? వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి। మరి అలా ఎలాంటి అద్భుతాలు అనేవి వీరికి జరగబోతున్నాయి? వీరు గతంలో ప్రేమించి విడిపోయినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశి వారికి తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు। వారి వల్ల వీరికి ఎలాంటి మేలు జరుగుతుంది? వీరు కష్టాలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురుపడుతూ ఉన్నారు। వారి కష్టాలకి తగిన ఫలితం వస్తుందా రాదా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం। దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, చాతబడి నివారణ, గుప్త నిధుల సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి। ఎన్నో దుక్కులు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారి ఒక్కసారి ఈ గురువుగారికి ప్రయత్నం చేయండి। వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుందాం। ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు గతంలో చూసినట్లయితే వీరికి ఈ గడిచిన 11 నెలల్లో పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు। చాలా ఇబ్బందులు పడుతూ, సమస్యలు పడుతూ, అనుకున్న వాళ్ళు దూరం అయిపోతూ, అనుకున్న వాళ్ళే మనల్ని అవమానిస్తూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాక, మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతూ, చాలా ఇబ్బందిగా కృంగిపోతూ, ఇంకా ఏదో ఒక అవకాశం మిగులుంటుంది, ఆ అవకాశంలో బాగుపడతామని ఆశగా ఎదురు చూసే వాళ్ళు ఈ రాశిలో 80% మంది ఉన్నారు। మరి వీరికి ఎందుకని ఈ 11 నెలల్లో అనుకూలం అన్నది లేదు? చాలామంది ఉగాది వీడియోల్లోంచి చూసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుంది, విపరీతంగా కలిసి వస్తుంది అని అనేక రకాలుగా చెప్పడం జరిగింది। వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు। ఆ ఆశలు గడుస్తూనే 11 నెలలు గడిచిపోయింది। మరి ఇప్పుడు వీరి జాతకంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి। వీరికి గురుబలం అనేది పెరగబోతోంది। గురుబలం అనేది అది ఏ నెలలో? డిసెంబర్ నెలలో పెరగబోతోంది। డిసెంబర్ నెలలో వీరికి గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో 1వ తారీఖు నుంచి ఆ గురుబలం ప్రభావం అన్నది ఎక్కువ అవుతుంది। అది ఎక్కువైన కాడి నుంచి వీరి జాతకంలో అనేక రకాల మార్పులు అనేవి జరుగుతాయి। మనిషికి కావాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు ధనం। డబ్బు ఉంటే మనం ఏదైనా జయించవచ్చు। డబ్బు ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా విలువ ఉంటుంది, మనం చెప్పే మాటకి గౌరవం ఉంటుంది। అలాగ డబ్బు లేక ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డటువంటి వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది। మరి ఈ ధనయోగం ఎలా కలగబోతోంది అంటే మీరు వ్యాపారస్తులకి విపరీతంగా బాగా కలిసి వస్తుంది। అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలి, పెట్టుబడులు లేక అప్పు ఇచ్చేవాళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వారికి రుణం వస్తుంది, డబ్బులు వస్తాయి, వ్యాపారాలలో అద్భుతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది। ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి రాక వీసాలు ఇబ్బంది పడుతున్నారు। ఇప్పుడు వీసాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇండియాలోనే ఉంటూ జీతాలు పెరిగితే బాగుండు అని కృషి చేసి తగినంత తెలివితేటలు ఉన్నా కూడా వారికి రాకుండా కొంతమంది తొక్కి పెడుతూ ఉంటారు। అలాంటి వారికి కూడా ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి। గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। నిరుద్యోగులకి చాలా ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడి మంచిగా స్థిరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి। ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా మంచి స్థాయికి వెళ్తారు। అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్ వచ్చి పెద్ద స్థాయిలో నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి। పోలీసు వారికి కానీ, కలెక్టర్, ఇట్లా అనేక రకాల ఉద్యోగాల్లో మంచి పేరు గుర్తింపులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। రాజకీయంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి వారికి జనాల్లో గుర్తింపు, ఆదరణ అనేది విపరీతంగా పెరుగుతుంది। అలాగే సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వారికి తగినంత గుర్తింపు వచ్చి మంచి స్థాయిలో వారి యొక్క ప్రతిభని చాటుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది। వీరికి అన్ని పనుల్లో ఏ పని చేసినా కూడా ఆ పనిలో ధనం అనేది కలిసి వస్తుంది। అలాగే వీరు గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి, సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు, రుణబాధలు అనేవి ఉండవు। అలాగే ఇల్లు కొనడం లేదా ఫ్లాట్లు కొనడం, పొలాలు కొనడం, స్థలాలు కొనడం లాంటివి చేస్తారు। బంగారం లేదా కారు, బైకు లాంటివి కొనేటువంటి చేస్తారు। మోటార్ ఫీల్డ్లో కష్టపడే అన్నలకు వారి యొక్క సొంత కళ నూతన వాహనం తీయటం, ఆ నూతన వాహనం కూడా తీసి మంచి స్థాయిలో ఉండేటువంటి అవకాశం
ఎక్కువగా కనబడుతుంది. అయితే ఆర్థికంగా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి మిగతా విషయాల్లో చూసుకుంటే భార్యాభర్తలు గొడవలు పడేటువంటి వారికి వారి యొక్క సమస్యలు అనేవి తీరుతాయి, వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి తొలగి సంతోషంగా ఉంటారు. గతంలో దూరం అయిపోయి మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది. మరి సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళు ఈ రాశిలో ఎక్కువగా ఉన్నారు. మీరు చింతించద్దు, సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. శుభవార్త మీరు వింటారు. తొందరలోనే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు తిరిగేటువంటి అవకాశం ఉంది. వివాహం కాక ఇబ్బందులు పడేటువంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి, మంచి సంబంధాలు వస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు మంచి ఫలితం అనేది కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యపరంగా చూస్తే లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల మీకు కొంత ఉపశమనం దొరుకుతుంది. మరి ఈ రాశిలో ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు ఇష్టపడేటువంటి వాళ్ళు మధ్య వ్యక్తులు వచ్చి గొడవలు పుట్టించడమో లేదా మీ గురించి అబద్ధాలు చెప్పి పుకార్లు పుట్టించి మీరు ప్రేమించే వాళ్ళని మీకు దూరం చేయడమో లేదా మీరు ప్రేమించే వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళని ఇష్టపడేలా చేసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే మీరు విడిపోతారు, లేదా కొంత సొంత కారణాల వల్ల లేదా మీరు చేసేటువంటి దురుసు ప్రవర్తన వల్ల మీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయిపోవడమో లేదా అవతల వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని వీడి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. మళ్ళీ మీ జీవితంలోకి రావడం కోసం మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి విఫలం అవడం తప్ప ఇష్టపడ్డ వాళ్ళు దగ్గరికి వచ్చి దక్కే యోగం అనేది మీకు కనబడలేదు. ఇలాగ నిరాశ చెందినట్లయితే ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు 100% పరిష్కారం చూపిస్తారు. ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా డిసెంబర్ నెలలో కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అలాగే ప్రేమించి పెద్దలకు చెప్పి పెళ్లి దాకా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ పెద్దలు ఒప్పుకోక అలాగని పిల్లలు ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ అలాగే మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి ప్రేమ సమస్యలకైనా ఈ గురువుగారు మీకు పరిష్కారం చూపిస్తారు. అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఇక్కడున్న అఘోరా గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి కష్టమైన స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ప్రేమించే వాళ్ళని దక్కించటం, చాతబడి నివారణ, దుష్టశక్తుల సమస్యలు, అలాగే లంకి బిందుల సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా ఒకసారి ఈ గురువుని సంప్రదించండి. 100% పరిష్కారాన్ని పొందండి. అలాగే వృషభ రాశి వారికి మరిన్ని వారి యొక్క విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.